నంబర్ 1 గర్భగుడి తాళాలు ధ్వంసం చేసి పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన దొంగను మిర్యాలగూడ రూరల్ పోలీసులు 24 గంటల్లో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం డీఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాజీవ్ కాలనీకి చెందిన బీదాబాద్ మజిద్ సింగ్ మిర్యాలగూడ పట్టణంలోని బాబూజీ నగర్లో తన అత్తగారింటికి వచ్చి వెళ్తున్న చోరీలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. సంబంధించినటువంటి కొన్ని బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు లభించినటువంటి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా 24 గంటల లోపు ఈ దొంగల్ని మేము పట్టుకొని వారి దగ్గర నుంచి స్వామివారికి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో 3 పంచలోహ విగ్రహాలు, శటగోపం, తర్వాత ఈ బంగారు పుస్తకం, ఇవన్నీ కూడా 24 అవర్స్లో ఈ నిందితుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి ఏరియాకి సంబంధించినటువంటి ఇతని దగ్గర నుంచి మేము రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతని పేరు బిలార్ద్ మంజిద్ సింగ్. ఇతను మిర్యాలగూడలో వాళ్ళ రిలేషన్స్ ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ మీద అక్కడికి వచ్చి గుళ్ళోకి ప్రవేశించి గర్భగుడి తాళాలు పలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి తద్వారా ఇవి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అదే రోజు అంతకు ముందు రోజున మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనంలో ఒక 2,80,000 రూపాయలు దొంగతనం జరిగింది. దానికి సంబంధించి 1,79,000 రూపాయలు కూడా దొంగ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది. ఇది కూడా సీసీ ఫుటేజ్ ద్వారా మాకు లభించినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఇది దొంగతనాలు 2 కూడా 24 అవర్స్లోపే ఛేదించడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో దొంగతనాలకి అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత నైట్ పెట్రోలింగ్ పెంచడం ద్వారా దొంగతనాలు అరికట్టడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ దొంగతనాన్ని ఇంత తక్కువ వ్యవధిలో ఛేదించినటువంటి మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, రూరల్ సిఐ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దీంట్లో కష్టపడి పనిచేసినటువంటి మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.